హాయ్ అండి, వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్. ఈరోజు మనం చూస్తున్నటువంటిది పామాయిల్ తోట అనమాట. ఈ పామాయిల్ తోట టోటల్ ఎక్స్టెన్స్ వచ్చేసరికి 10.5 ఎకరాలండి. 10.5 ఎకరాలు అన్నమాట. ఈ పామాయిల్ తోట వయసు సుమారుగా 1 సంవత్సరం ఉంటుందండి. అంటే ఈ మొక్క వేసి 1 సంవత్సరం అయితే అయిందనమాట. మొక్క అయితే చాలా బాగుందండి. మెయింటెనెన్స్ కూడా బాగుంది కాబట్టి మొక్క ఈ విధంగా ఉంది. చూడండి, సంవత్సరం మొక్క చాలా బాగా వచ్చిందనమాట. ఈ బిట్టులో 2 బోర్లు అయితే ఉన్నాయండి. రోడ్డు కనెక్టివిటీ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ క్లియర్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. చూడండి, మొక్కను దగ్గర నుంచి చూపిస్తున్నాను. చాలా బాగా మెయింటైన్ చేశాను. 1 ఇయర్లో మొక్క చాలా బాగా వచ్చిందనమాట. బిట్ అయితే ఆల్మోస్ట్ 4 పలకలుగా ఉంటుందండి. కాస్త ఒక చోట కొద్దిగా బెండ్ అయితే ఉంటుంది. చూడండి, 1 ఇయర్లో మొక్క అయితే చాలా బాగా గ్రో అయిందండి. ప్రతి చెట్టుకి కూడాను పాదు చేసి ఎరువు కూడా వేశారండి. కాకపోతే ఇప్పుడు కొద్దిగా వాటర్ ఎక్కువ అవడం వల్ల గడ్డి అయితే బాగా మొలిసింది. ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండి, ఎన్టీఆర్ డిస్టిక్, నియర్ తిరువురు అనమాట. సాయిల్ చూడండి, మీకు లైట్ బ్లాక్ను ఉసుక కలిసి ఉంటుంది అనమాట. సాయిల్ వచ్చేసరికి మంచి సాయిల్ అండి. పామాయిల్కి అయితే చాలా బాగుంటుంది. 1 ఇయర్ ప్లాంట్ ఈ విధంగా రావడం అనేది చాలా మంచి విషయం అనమాట. నేల మంచిదైతేనే ఈ విధంగా ఉంటుందండి. దీనికి కంప్లీట్గా డ్రిప్ సిస్టమ్ అయితే ఉందండి. డ్రిప్ ద్వారానే వాటర్ అయితే ఇస్తున్నారు. బిట్ అయితే 4 పలకలుగా ఉండి మొత్తం నేల ఒకే లెవెల్లో చదునుగా ఉంటుందండి. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నటువంటిది పశువుల ఎరువు అనమాట. చేను మొత్తానికి వేసిన తర్వాత కాస్త మిగిలితే అక్కడ స్టోర్ అయితే చేశారండి. కావాలంటే మళ్ళీ మనం మొక్కలకైతే వేసుకోవచ్చు. మొక్కలు అయితే చాలా ఆరోగ్యంగా చాలా బాగున్నాయండి. 10.5 ఎకరాల పామాయిల్ తోట అనమాట. దీనికి తార్ రోడ్డు జస్ట్ ఒక 100 మీటర్స్ దూరంలో సింగిల్ తార్ రోడ్డు ఉంటుందండి. అక్కడ నుంచి జస్ట్ ఒక 200 మీటర్స్ ఎదురుకెళ్తే నేషనల్ హైవే 216H అనేది వస్తుందన్నమాట. మంచి రోడ్ కనెక్టివిటీ అండి. వాటర్ కూడా ఫుల్ సఫిషియెంట్గా ఉంటాయి. మీకు బోర్లు కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసినటువంటిది ట్రాన్స్ఫార్మర్ అండి. సపరేట్గా ట్రాన్స్ఫార్మర్ అయితే కాదు, కానీ దీని మీద వీళ్ళకి 2 సర్వీసులు అయితే ఉన్నాయండి. ఒక బోర్ అయితే వాగులో ఉంటుంది. దీనికి ఒక పక్క వాగు అయితే వస్తుందండి. ఆ వాగులో ఒక 4 అంగుళాల బోర్ అయితే ఉంటుంది. దానికి సంబంధించిన స్టార్టర్ పెట్టానమాట. ఇది దీని నుంచి 4 అంగుళాల వాటర్ అయితే వస్తాయండి. ఆ వాగులో ఎనీ టైం వాటర్ అయితే ఉంటాయన్నమాట. అయితే అందుకే మనకు వాటర్ నుంచి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఇది కాకుండా అడిషనల్గా మనకు భూమిలో 2.5 బోర్ అయితే ఇంకోటి ఉంటుంది. అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఈ బిట్ వచ్చేసరికి విజయవాడ నుంచి సుమారుగా మనకు ఒక 70 to 75 కిలోమీటర్స్ అయితే వస్తుందండి. తర్వాత ఇటు నూజివీడు నుంచి మనకు ఒక 35 km వరకు ఉంటుందన్నమాట. నియర్ బై తిరువురు అండి. తిరువురు నుంచి సుమారు ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది 2.5 బోర్ అనమాట. పక్కన లూజ్ వాటర్ అయితే వస్తున్నాయి చూడండి. ఆ విధంగా 2.5 బోర్ నుంచి ఇది 3 అంగుళాల డమ్మీ అండి. దీని నుంచి వాటర్ ఫుల్గా వస్తున్నాయి. 2.5 ఈ బోర్ నుంచి డైరెక్ట్గా మొత్తం పైప్ లైన్ సెంటర్ నుంచి పైప్ లైన్ వేసి దాని నుంచి డ్రిప్ ద్వారా వాటర్ అయితే అందిస్తున్నారండి. ఇవి చూడండి, ఈ డ్రిప్పుల ద్వారా కలెక్షన్ ఇచ్చి చేనుకి పంపిస్తున్నారు. ఈ సెంటర్ లైన్ డ్రిప్పుల ద్వారా వాటర్ లూజ్ వదిలేస్తున్నారండి ప్రజెంట్. దానివల్ల గడ్డి అయితే ఈ విధంగా బాగా వచ్చిందనమాట. దీన్ని తొందరలో దుంతం అని చెప్పేసి అన్నారు రైతు. మంచి సాయిల్ అండి, పామాయిల్కి సూటబుల్ అనమాట. ఈ విధంగా సెంటర్ లైన్ అన్నమాట, ఇది పైప్ లైన్. దీని నుంచి సబ్ లైన్స్ ఇచ్చి డ్రిప్ వేశారండి. ప్రజెంట్ అయితే మొక్క అయితే చాలా బాగుంది. దీనికి వచ్చేసరికి డాక్యుమెంట్ విషయానికి వచ్చేసరికి 3 లింక్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయండి. 3 చేతులు మారిందనమాట బిట్టు. డాక్యుమెంట్ పరంగా బాగుంది. మనం ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు డాక్యుమెంట్ పరంగా. ఇక కాస్ట్ విషయానికి వస్తే వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి 32 లక్షలు అయితే చెప్పారండి. నెగోషియబుల్ అయితే ఉంటుంది, మాట్లాడుకోవచ్చు అని చెప్పారు. ఇది ఎంట్రన్స్లో ఉన్నటువంటి స్టార్టింగ్ అనమాట. ఇది దీంట్లో ఒక 4 రకాల పండ్ల మొక్కలు అయితే వేశారండి. దీని చుట్టూ కూడాను ఫెన్సింగ్ అయితే ఉందండి. 2 బోర్లతోటి చుట్టూ ఫెన్సింగ్ అనమాట. సంవత్సరం పామాయిల్ మొక్క అండి. కాస్ట్ అయితే 32 లక్షలు చెప్పారు, మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. రైతు కూడా లోకల్గానే ఉంటారు. తిరువురికి నియర్ బై ఉంటుందండి. ఇక్కడ వాగు అయితే ఉందని చెప్పాను కదా, ఆ వాగుని ఇప్పుడు మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది. ఈ వాగులో 365 డేస్ కూడాను మీకు వాటర్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. ఇది వాగు దాటడం కోసం వాళ్ళు వేసుకున్నటువంటి బ్రిడ్జ్ అనమాట. ఇది
వంతెన అంటారు కదా, దాన్ని వేసుకున్నారండి వాళ్ళు. ఎనీ టైం మనం వర్షాల కాలం అయినా ఏ కాలం అయినా డైరెక్ట్ కార్ చేలోకి అయితే వచ్చేస్తుంది. చూడండి వాగులో వాటర్ అయితే ఉన్నాయి. ఈ టైమే కాదండి, ఏ టైం అయినా కూడా మీకు ఇక్కడ వాగులో వాటర్ ఉంటాయి. 4 అంగుళాల బోర్ నుంచి మనం వాటర్ అయితే తీసుకోవచ్చు పైకి. ఇది మట్టి రోడ్, 100 మీటర్స్ మట్టి రోడ్ అని చెప్పాను కదా. చూడండి అటు ఇటు ఫెన్సింగ్ వేసి డైరెక్ట్ రోడ్ అనమాట. ఇది ఎనీ టైం కార్ అయితే చేలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది జస్ట్ ఒక 100 మీటర్స్ అలా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసరికి ఇది సింగిల్ రోడ్ అండి. ఈ సింగిల్ రోడ్ నుంచి లోపలికి ఒక 100 మీటర్స్ మట్టి రోడ్డు. అదే ఇప్పుడు ఈ సింగిల్ రోడ్ నుంచి 200 మీటర్స్ ఎదురుకి వెళ్తే మనకు నేషనల్ హైవే వస్తుంది. అది కూడా నేను మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది. రోడ్ కనెక్టివిటీ అయితే చాలా బాగుందండి బిట్కి. ఇప్పుడు మీకు ఎదురు కనిపిస్తున్నటువంటిది నేషనల్ హైవే అనమాట. ఇది తిరువూరు నుంచి విసనపేట వెళ్ళేటువంటి నేషనల్ హైవే అండి. ఇది ప్రజెంట్ డబల్ రోడ్, అది 4 లైన్గా శాంక్షన్ అయిందండి. ఒక తొందరలోనే మనకు 4 లైన్ అయితే వర్క్ జరుగుతుంది అనమాట. ఈ రోడ్డుకి జస్ట్ 300 మీటర్స్ అండి. కావాల్సిన వారు స్క్రీన్ పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు. కేఎంఆర్ రియల్ ఎస్టేట్ అండి. మా నెంబర్ వచ్చేసరికి 6300370084 అనమాట. మీరు ఎనీ టైం అయితే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఇదే బిట్ కాకుండా వేరే బిట్లు కావాలన్నా కూడా మేము చూపించగలమండి. మీరు ల్యాండ్స్ అమ్మాలన్నా కొనాలన్నా మీరైతే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.